అందరికీ జై భీమ్. ముఖ్యంగా ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవడం కారణం ఏమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో కలుసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు మనకు రాసిన రాజ్యాంగం ద్వారా మనం అందరం కూడా స్వేచ్ఛగా బతుకుతున్నాము. ఇప్పుడున్న గవర్నమెంట్ కొన్ని రాజ్యాంగాలకు వ్యతిరేకంగా వెళ్ళింది. మొన్న పార్లమెంట్ బిల్లు తీసుకొచ్చారు. జనాలందరూ అనుకుంటున్నారు అది కేవలం ముస్లింలది అని. కానీ ముస్లింలది మాత్రమే కాదు, టోటల్ రాజ్యాంగానికి విరుద్ధము. ఎందుకట్లా అంటే ముస్లింలది మాత్రమే ఉన్నట్టే ముస్లిం ఎంపీలు 25 మంది మాత్రమే ఉన్నారు పార్లమెంట్ లో. ఈ రోజు దాన్ని వ్యతిరేకంగా 232 మంది ఎంపీలు వ్యతిరేకత ఓట్లు వేసినా రాత్రి 1:30 వరకు కూడా 2:30 గంటల వరకు వెయిట్ చేసి వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా ఎవరి మనోభావాలు కూడా వాళ్ళు ఒప్పుకోకుండా, వాళ్ళకి ఎవరు స్పందించకుండా వాళ్ళే బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది. బిల్లు పార్లమెంట్ లో పాస్ అయిందంటే అది ఒక రాజ్యాంగంతో సమానమే అవుతుంది. కానీ రాజ్యాంగం లాంటి బిల్లు రాయాలంటే దానికి టోటల్ మెజార్టీ ఎంపీలు అందరి ఎంపీలు కూడా సహకరించాలి. సహకరించినప్పుడే అది పర్ఫెక్ట్ పక్కా చట్ట బిల్లు అవుతుంది. అలాంటి బిల్లుకు పార్లమెంట్ లోనే ఎంతమంది వ్యతిరేకులైనారు, అయినప్పటికీ వాళ్ళు అమలు చేశారు. ఇది ఒక హోమ్ బిల్లు అంటే వాళ్ళు ఏమంటారు, పేదవాళ్ళు చాలా ముస్లింలు పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళకు మేము మేలు చేసే విధంగా ఆ భూమి మా హ్యాండిల్ చేసుకొని లేని వాళ్లకు మేము పంచుతామని చెప్పేసి వాళ్ళు కాకమ్మ కథలు చెప్తున్నారు. కానీ ఇది వాస్తవం కాదు. అది వాస్తవం అయి ఉంటే మరి మఠాలకు ఉన్నాయి, అలాగే చర్చలకు ఉన్నాయి, అందరికి కూడా సమానంగా ఒకేసారి బిల్లు తెచ్చింటే దీనికి మేము కూడా అంగీకరించే వాళ్ళం. అలా చేయట్లేదు. కానీ వాళ్ళు చేసే మార్గం అయితే ఖచ్చితంగా అదే. ఈ రోజు హోమ్ బిల్లు ప్రాపర్టీ తీసుకుంటారు, రేపు పొద్దున క్రైస్తవులు తీసుకోవచ్చు, సిక్కులది ప్రతిదీ మఠాలది అన్ని కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకోవాలనే ఆలోచనలు ఉన్నారు. ఇంతవరకు గవర్నమెంట్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి మన దేశంలో. ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా కొన్ని కార్పొరేట్ సంస్థలకు మాత్రమే అప్పచెప్పడం జరిగింది. మరి ఎన్నో అమ్ముకున్నారు చూస్తా ఉన్నారు. రైల్వే జోన్లు, రైల్వే స్టేషన్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్ని కూడా అమ్ముకుంటూ వచ్చారు. మరి అవన్నీ సరిపోక ఇలాంటి ఆస్తుల్ని కూడా వీళ్ళు లాక్కునే ప్రదేశంలో ఈ బిల్లు తీసుకొని రావడం జరిగింది. ఈ బిల్లు వీళ్ళు అసలు బీజేపీ కారణం ఏంటంటే బిల్లు తీసుకొని రావాలని 2014లో 2019లో ఎప్పుడో తీసుకువచ్చేది. కానీ ఈ రోజు బీజేపీ ఏమైందంటే కుట్రపోనే ఆలోచనతో వాళ్ళకు ఒక 4 బక్రాలు కావాలి, బలి పశువులు కావాలి. ఆ బలి పశువులు ఎవరో తెలుసా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదే విధంగా మహారాష్ట్రకు చెందిన నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్, జయంత్ చౌదరి, ఈ 4 బక్రాలు ముందర పెట్టి ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది. ఈ బక్రాల కూడా ఒక్కసారి ఆలోచించాలని తెలియబెట్టి ఫస్ట్ వాళ్ళ ఎజెండా ఏంటిదంటే ప్రాంతీయ పార్టీలను అధికారుల కోసం చేస్తా ఉన్నారు. ప్రాంతీయ పార్టీలుగా మీరు తీసేస్తే మీరు ఎక్కడ చెల్లకుండా పోతారు. అవి కూడా మీరు మనసులో పెట్టుకొని చూడండి. కాళ్ళ కింద నేను చూసుకొని మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారు, సంతోషం. మీకు ఎంతమంది ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్స్ అందరూ కలిసి ఓటేస్తేనే మీరు అధికారం ఎక్కారు తప్ప అధికారం మీ తాతల సొత్తు కాదు, మీ వారసత్వం కాదు. ప్రజలు వేసిన భిక్షం. ఆ భిక్షాన్ని మీరు ఎలా వాడుకోవాలి? ప్రజల మేలు కోసం వాడుకోవాలి, కానీ ప్రజల కీడు కోసం కాదు. ఈ రోజు మీరు వ్యవహరించే ప్రవర్తన బాగలేదు. మాకు ఇప్పుడు మీరు బిల్ పాస్ చేశారు. మా యొక్క ఆవేదన ఏంటంటే ఒకటే సుప్రీంకోర్టు పైన ఆధారపడి ఉన్నాం. సుప్రీంకోర్టు మీద 14వ తారీఖు దాని గురించి చర్చ నడుస్తా ఉంది. ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఈ బిల్లు రద్దు చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. జై హింద్, జై భారత్, జై భీమ్, జై కాంగ్రెస్.